అభివృద్ధి సంక్షేమం జోడుగుర్రాలుగా సుపరిపాలన రథాన్ని నడిపిస్తున్నామని చెప్పిన రేవంత్ సర్కార్ ఆ మేరకు సంక్షేమ పద్ధతిలో భారీగా నిధులు వడ్డించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, చేనేతల సంక్షేమానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపులో ప్రాధాన్యం కల్పించారు. షెడ్యూల్ కులాలకు 40,232 కోట్ల రూపాయలతో సింహభాగం దక్కితే పోడు భూములు సాగు చేసుకునే రైతుల కోసం ఇందిరా గిరి జల వికాసం అనే కొత్త పథకం తేనున్నట్లు భట్టి ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సంక్షేమ పద్దుకు కాంగ్రెస్ సర్కారు ఇతోధికంగా నిధులు కేటాయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు ప్రతిపాదించింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా 20,000 కోట్ల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని అధిగమించినట్లు మంత్రి భట్టి తెలిపారు. 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక ప్రాజెక్టులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిక్ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రైస్ మిల్లు, మినీ గోదాములు ఏర్పాటు చేసి వీటిని నిర్వహించేలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి సరఫరా చేసే విధులు కూడా మహిళలకే అప్పగిస్తామని భట్టి తెలిపారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సుల్ని టీజీఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు నిర్ణయించాం. ఇప్పటికే 150 బస్సులను అద్దెకివ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను అప్పగిస్తున్నాం. 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 40,232 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. సామాజిక న్యాయం, సమానాభివృద్ధిపై నిబద్ధతను చాటేలా ఎస్సీ ఉపవర్గీకరణ దిక్సూచిగా నిలిచిపోతుందని భట్టి తెలిపారు. షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదించిన సర్కారు పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతుల కోసం ఇందిరా గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు బడ్జెట్ లో 11,405 కోట్ల రూపాయలను సర్కారు ప్రతిపాదించింది. వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం, వనరుల సమాన పంపిణీ నిర్ధారించేలా కులగణన చేసినట్లు భట్టి వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు 3,591 కోట్లు ప్రతిపాదించిన భట్టి రాజీవ్ యువ వికాసంలో భాగంగా మైనార్టీల కోసం 840 కోట్లతో స్వయం ఉపాధి పథకాలు చేపడతామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాజీవ్ యువ వికాసం పథకంతో ప్రతి నిరుద్యోగికి గరిష్టంగా 4 లక్షల రూపాయలు అందించే పథకానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన 13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా బకాయి పెట్టింది. మా ప్రభుత్వం ఈ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2023-24కి సంబంధించిన బకాయిలు కూడా కేటాయిస్తున్నాం. సంక్షేమ పథకాలలో బీసీలకు ఇతర శాఖల నుండి కూడా కేటాయింపులు చేసి మరియు ఖర్చు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం చేనేత అభయహస్తం పథకం అమలు చేస్తున్నట్లు భట్టి తెలిపారు. సిరిసిల్ల, వేములవాడలో 50 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో నూలు డిపోను ఏర్పాటు చేశామని వివరించారు. చేనేత రంగానికి పద్దులో 371 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగిస్తున్నామని ప్రకటించింది.